హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లాస్ట్ టైంలో చెప్పినట్టు నాకు తెలిసిన ట్రావెల్ ఎక్స్పర్ట్స్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. సో అందులో నాకు తెలిసిన ట్రావెల్ ఎక్స్పర్ట్ మా అత్తయ్య గారు. ఇప్పటికే ఆవిడ చాలా ప్లేసెస్ తిరిగారు. ఆ ప్లేసెస్ ఏంటో వాటిలో కొన్ని క్వశ్చన్స్ నేను ఆవిడని అడుగుదాం అనుకుంటున్నా. మీకు ఏమైనా ట్రావెల్ క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ అత్తయ్య గారు. హాయ్. మీరు చాలా ప్లేసెస్ తిరిగారు కదా ఇండియాలో. అవును, ఎన్ని ప్లేసెస్ తిరిగారు? సౌత్ అంతా తిరిగాను, నార్త్ 2-3 ప్లేసెస్. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే. మీరు ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ వెళ్ళారు కదా, సో అందులో మీకు ఒక ట్రిప్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఏ ట్రిప్ అది? తిరుపతి. మీరు ట్రావెల్ ప్యాకింగ్లో ఒక నాన్ నెగోషియబుల్ ఐటమ్, ఇది ఖచ్చితంగా నా ప్యాకింగ్లో ఉండాల్సింది అంటే అది ఏ ఐటమ్ చెప్తారు? షాల్. సో మీరు తిరిగిన ప్లేసెస్లో అక్కడి లోకల్ ఫుడ్ చాలా బాగా నచ్చింది, ఎవరికైనా రికమెండ్ చేయాలంటే ఏమని చెప్తారు? పరోటా. ఓకే. సో వన్ హిడెన్ జెమ్ ఇన్ ఇండియా, అది చాలా మంది టూరిస్ట్ మిస్ అవుతున్నారు, అదే ప్లేస్? బృహదీశ్వర ఆలయం. ఒక టెంపుల్ ఇండియాలో మీకు రోమాలు నిక్కుపొడుచుకునేలాగా గూస్ బంప్స్ వచ్చినట్టుగా అది ఏ టెంపుల్ దర్శనం అయి ఉంటుంది? సోమనాథ్. మీరు ట్రిప్కి వెళ్ళే ప్రతిసారి ఏ దేవుణ్ణి ప్రార్థించుకుంటారో అది ఎన్నిసార్లు వర్కౌట్ అయింది? లార్డ్ శివ. రామేశ్వరం, తిరుపతి, వారణాసి, వీటిని ర్యాంక్ చేయాలంటే ఎలా చేస్తారు? నెంబర్ 1 తిరుపతి, నెంబర్ 2 రామేశ్వరం, నెంబర్ 3 వారణాసి. ఏ బేసిస్ మీద చేస్తున్నారు? కొంచెం డిఫికల్ట్ ప్లేసెస్ కాబట్టి ఈజీ ప్లేసెస్ వల్ల 1 to 3 ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో 30 ఏళ్ల క్రితం జాయింట్ ఫ్యామిలీస్ ట్రావెల్ చేయాలంటే దేన్ని ప్రిఫర్ చేసేవాళ్ళు? ట్రైనా, బస్సా, కారా? ట్రైన్. చిన్నప్పుడైతే డైపర్స్ లేవు కదా, సో చిన్నపిల్లలుగా మమ్మల్ని ఎత్తుకొని మీరు ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ఎలా చేసేవారు? చిన్న బొంతలు, లంగోటీలు. వర్స్ట్ హోటల్లో ఉన్నారు, బెస్ట్ హోటల్లో కూడా ఉన్నారు. సో వర్స్ట్ హోటల్లోని మీరు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా, లేకపోతే సైలెంట్గా సఫర్ అయ్యారా? కంప్లైంట్ చేసాం. అది గైస్, ఇవి పెద్ద తరం నుంచి మనం నేర్చుకోవాల్సింది, కంప్లైంట్ చేయండి, సైలెంట్గా సఫర్ అవ్వద్దు. ఒక ప్లేస్ మావయ్య గారు అప్పటికప్పుడు పద వెళ్ళిపోదాం, నేను ఐటినరీ ప్లాన్ చేశాను అనుకుని మిమ్మల్ని తీసుకెళ్లారు, కానీ అక్కడికి వెళ్ళాక అసలు ఎందుకురా బాబు నేను వెళ్ళాను అనిపించే ప్లేస్ ఏంటి మీకు? అండమాన్. ఓకే. సో నేనేమైనా ట్రిప్ ప్లాన్ చేస్తే మనకి మీరు డైరెక్ట్గా నాకు చెప్తారా, లేకపోతే సఫర్ అవుతారా? డైరెక్ట్గానే చెప్తాను. వెరీ గుడ్, ఇది నేర్చుకోండి. మీరు మన ఫ్యామిలీ అంతటితో కలిసి ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నారు, మీరు ఇంకా టూ ఓల్డ్ టు ట్రావెల్ అనుకునే ముందే మీరు ఒక ప్లేస్కి ట్రావెల్ చేద్దాం అనుకున్నారు, అదే ప్లేస్? డార్జిలింగ్. ఓకే, థ్యాంక్ యూ అత్తయ్య గారు. థ్యాంక్ యూ. సో గైస్, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, అది నెక్స్ట్ నా ట్రావెల్ ఎక్స్పర్ట్ని అడిగి కనుక్కుంటా. అప్పటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సదాయత్రి.